చిదంబర రహస్యం అంటే అక్కడ 3 మూర్తులు ఉంటాయి చిదంబరంలో. ఎదురుకుండా గుడిలో ప్రవేశించిన వెంటనే నటరాజస్వామి దర్శనం అవుతుంది. ఆ నటరాజు నాట్యం చేస్తున్న భంగిమది, అది ఆకాశతత్వానికి ప్రతీక కనుక ఆకాశలింగానికి స్వరూపం, అది సగుణము. ఒక ప్రక్కని స్వామివారి యొక్క నిర్గుణ తేజపుంజమైనటువంటి స్ఫటికలింగం ఉంటుంది. స్ఫటికలింగం ఇది సగుణమా అంటే సగుణమే, నిర్గుణమా అంటే నిర్గుణమే. కనుక నిర్గుణము సగుణము రెండూ కలుపున్న ఒక మూర్తి ఒక ప్రక్కన ఉంటుంది. ఇదిగో ఇంకో ప్రక్క మూర్తే ఇది రహస్యం. అదేమిటయ్యా అంటే అక్కడ బంగారుపు బిల్వదళాల మాల కనపడుతుంది, అంతే, అదొక్కటే కనబడుతుంది. అది కూడా తెర అడ్డు వేసి ఉంటుంది, తెర అడ్డు వేసి ఉంటుంది. ఆ తెర వెనకాల స్పష్టంగా కనబడుతుంది. అర్చక స్వామి అనుగ్రహం ఉంటే కొంచెం పక్కకు తొలగిస్తారు, మనం ఆ లింగాన్ని చూడగలుగుతాం. లింగం ఏమి ఉండదు, ఆకాశరూప తత్వం, శూన్యం అనమాట. ఆ బిలవదళాలను బట్టి అదే ఆకాశలింగం మనం గుర్తించాలి. ఇది 3 స్వరూపాలు. అక్కడ ఉన్న రహస్యం ఏమిటయ్యా అంటే మొత్తం అయస్కాంత క్షేత్రంగా చెప్పబడింది. శాస్త్రవేత్తలు దాన్ని అయస్కాంత క్షేత్రంగా చెప్పారు. ఏమిటయ్యా అయస్కాంత క్షేత్రం అంటే మొత్తం భూమండలానికి మధ్యలో ఏ రేఖ ఏ బొట్టు అయితే బిందువు అయితే ఉందో ఆ బిందువుట నటరాజస్వామి కాలి బొటనవేలు గోరి కింద ఉందిటండి. బొటనవేలు కింద భూమధ్య రేఖ యొక్క మధ్య బిందువు ఉందట. అయస్కాంత క్షేత్రం యొక్క నాభిస్థానం ఏదైతే ఉందో అక్కడ స్వామివారు బొటనవేలు పెట్టి ఉంటారు. అంటే మొత్తం భూమండలాన్ని అంతనే ఆయన కేవలం బొటనవేలు మీద ధరిస్తున్న మహానుభావుడు కనుక ఆయనకి ఒక రహస్యము, అది ఒక చిదంబర రహస్యము అన్నారు. ఇంకో చిత్రం ఏమిటంటే ఆ ఆలయానికి మన దేహంతో ఉన్న సంబంధాలు ఉన్నాయి.